కేతుగ్రహ దోషం వల్ల మన జీవితంలోని ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయని అంటారు కదా. మరి కేతుగ్రహ దోషాన్ని నివారించుకోవటానికి ఎటువంటి పరిహారాలను పాటించాలి? కేతుగ్రహ దోషం మీకు ఉన్నట్టయితే ఆత్మన్యూనతా భావం పెరుగుతుంది, అపరిమితమైన భగవద్భక్తి, నీ మీద నీకు నమ్మకం తగ్గుతుంది, భయం పెరుగుతుంది, సంతానం అవస్థల పాలవుతుంది, గర్భం వచ్చిపోతూ ఉంటుంది, పిచ్చివాడిగా పేరు వచ్చేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఇలా కేతుగ్రహ దోషాల నుంచి నువ్వు బయటపడాలి అంటే అనాథ పిల్లలకు అవసరమైన సహాయం చేయాలి, పిచ్చాసుపత్రికి వెళ్ళి రోగులకు సహాయం చేయాలి, నవముఖ రుద్రాక్షను ధరించే ప్రయత్నం చేయాలి, వైఢూర్య రత్నాన్ని ధరించాలి. ఇలా కేతుగ్రహ దోషం నుంచి నువ్వు బయటపడవచ్చు. కేతుగ్రహ దోషం నుంచి బయటపడాలి అంటే గణపతిని ఆరాధన చెయ్యాలి. సంకష్ట చతుర్థి నాడు, శుక్ల చతుర్థి నాడు గణపతిని అర్చిస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ ఎదురయ్యే ఆటంకాలని దాటుకుంటూ ముందుకు సాగే ప్రయత్నం చేయగలిగితే జీవితం అద్భుతంగా ఉంటుంది. ఎలాంటి కష్టమైన ఎదుర్కొనేటువంటి ధీశక్తి, నిలబడగలిగిన ఆత్మవిశ్వాసం నీకు గణపతి ఆరాధన వలన సిద్ధిస్తుంది.